వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. కొందరు మిత్రులు ఎలా చేస్తారంటే ఒక్కొక్క ఇల్లు అద్భుతంగా వాస్తు ప్రకారంగా తీర్చిదిద్దుతూ కట్టుకుంటూ కూడా కొన్ని తప్పులు చేస్తారు. ఏంది? విలాసాల కొరకు. అంటే ఏంది అంటే ఒక్కొక్క ఇల్లు మీకు అర్థం కావాలంటే ఉత్తర దక్షిణము ఆ ఇల్లు పొడవు ఒక 60 ఫీట్లు ఉందనుకోండి, తూర్పు పడమర కూడా ఒక 60 ఫీట్లు ఉందనుకోండి. ఈ స్క్వేర్ అంటే రెక్టాంగిల్ స్క్వేర్ కావచ్చు, స్క్వేర్గా ఉన్నప్పుడు ఈ స్క్వేర్ కింది నుండి పై వరకు ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్ కావచ్చు, థర్డ్ ఫ్లోర్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, ఫిఫ్త్ కావచ్చు, ఎన్ని ఫ్లోర్లు అయినా అలా స్క్వేర్గానే పైకి పోతుండాలి. అయితే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి మనము ఇంత పెద్ద బిల్డింగు ఇంత అపార్ట్మెంట్ కట్టుకుంటూ ఒక ఫ్లోర్లో మనము ఉండడం కొరకు అని చెప్పి అవకాశాలు అంటే మంచి మంచి సదవకాశాలు ఉండేటట్టు అనుకూలంగా ఉండేటట్టు కొన్ని మలుసుకున్నట కొరకు ఏం చేస్తారంటే ఇప్పుడు తూర్పు పడమర 60 ఫీట్లు ఉన్నప్పుడు 4 అంటే ఒక 15 ఫీట్లు తూర్పు పడమర, ఒక 15 ఫీట్లు ఉత్తర దక్షిణం, ఈశాన్యంలో స్లాబ్ కట్ చేస్తారు వాళ్ళు ఉండే ఫ్లోర్లో. అంటే ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఏ ఫ్లోర్లోనైనా వాళ్ళు ఉండే ఫ్లోర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్యం గది ఏదైతే ఉందో అంటే ఇటు ఒక ఉత్తర దక్షిణం ఒక 15 ఫీట్లు, తూర్పు పడమర ఒక 15 ఫీట్లు, ఈ ఎటు 15 ఫీట్ల మందం మాత్రం ఈశాన్యం కట్ అవుతుంది. ఎలా అంటే దక్షిణ అగ్ని నుండి ఉత్తర ఈశాన్యం వరకు మనం 60 ఫీట్లు అనుకున్నాం ఆ ఇల్లు స్క్వేర్, అందులో 15 ఫీట్లు కట్ చేస్తున్నారు. ఎందుకు? విలాసంగా ఉండాలి. సూర్యరశ్మి వస్తే మంచిది, మన ఇంట్లకు మంచిదే, సూర్యరశ్మి రావడం మంచిదే. సో ఆ 15 ఫీట్లు ఉత్తర దక్షిణం 15 ఫీట్లు, మరి ఉత్తర వాయువ్యం నుండి తూర్పు ఈశాన్యం వరకు 60 ఫీట్లు ఉన్నప్పుడు అందులో ఈశాన్యంలో 15 ఫీట్లు కట్ చేస్తాం. ఇటు 15 అటు 15 అంటే ఇప్పుడు ఏం కట్ అవుతుంది? ఈశాన్య మూల కట్ అయ్యి దాన్ని ఓపెన్ స్కైగా పెట్టి ఓపెన్ పెట్టి వర్షము నీళ్ళు వచ్చేటట్టు పైనుండి సూర్యరశ్మి వచ్చేటట్లు వచ్చే విధంగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనము మంచిగా చేస్తున్నామని అనుకుంటున్నాం, మంచిగానే చేస్తున్నాం, సూర్యరశ్మి వస్తుంది బాగానే, మరి వర్షం వస్తుంది బాగానే, పంచభూతాలకు అనుగుణంగా ప్రకృతికి అనుగుణంగా బాగానే ఉంటుంది. కానీ వాస్తు ప్రకారానికి వచ్చే వరకల్లా ఈశాన్యం ఎప్పుడైతే కట్ అవుతుందో అగ్ని పెరుగుతుంది. తూర్పు నుండి తూర్పు అగ్ని వరకు ముందుకు జరిగి పెరుగుతుంది, 15 ఫీట్లు ముందుకు జరిగి పెరుగుతుంది. ఈ ఈశాన్యం తూర్పు ఈశాన్యం తగ్గుతుంది, కట్ అవుతుంది. ఉత్తరం చూస్తే ఉత్తర వాయువ్యం నుండి ఉత్తరం వరకు పెరుగుతుంది. తూర్పు ఉత్తర ఈశాన్యాలు 2 దిక్కుల కట్ అయి పూర్తిగా ఈశాన్యం కట్ అవుతుంది. అట్లా చేయడానికి వీలు లేదు వాస్తు ప్రకారంగా. సో మన వాళ్ళు ఏంటంటే సూర్యరశ్మి కొరకు అట్లా ఆ 4 మూలలు కట్ చేసి పెట్టడం వలన అటు తూర్పు అగ్ని పెరిగి చెడు ఫలితాలను ఇస్తుంది, ఇటు ఉత్తర వాయువ్యం పెరిగి చెడు ఫలితాలను ఇస్తుంది. అలా చేసినప్పుడు పైన ఇంకో ఫ్లోర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ 15 ఫీట్లు కట్ అయినప్పుడు ఈశాన్యం కట్ అయ్యి ఉత్తర అగ్ని వరకు పిట్టగోడ అనొచ్చు, కంటెగోడ అనొచ్చు, రేలింగు అనొచ్చు, అది వస్తుంది. ఇక్కడ 45 ఫీట్ల వరకు ఆ గోడ వస్తుంది. ఉత్తరాన కూడా ఉత్తర వాయువ్యం పడమర వాయువ్యం నుండి మొదలుకుంటే ఉత్తరం వరకు ఆ 45 ఫీట్లు కూడా అక్కడ కూడా ఒక కంటెగోడ అంటే పిట్టగోడ వస్తుంది. మరి ఈశాన్యం కాడ ఎట్లా వస్తుంది? రాదు. ఆ ఈశాన్యం కాడ ఎట్లా తిరుగుతుంది? మళ్ళీ లోపలికి వచ్చి ఆ 15 ఫీట్లు వచ్చి మళ్ళీ ఇటు తూర్పు మళ్తుంది. మళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ తూర్పు అగ్ని తూర్పు 2 పెరుగుతున్నాయి, ఇక్కడ ఉత్తర వాయువ్యం 2 పెరుగుతున్నాయి. ఇక్కడ కట్ అయింది ఏంటి అంటే తూర్పు ఈశాన్యం కట్ అయింది, ఉత్తర ఈశాన్యం కట్ అయింది.
ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, రెండు ఈశాన్యాలు నెంబర్ 1 ఈశాన్యం కట్ అయ్యి ఆ గోడ కూడా ఇట్లా మూల తిరిగి పైన రైలింగ్ వచ్చినప్పుడు ఆ పైనుండే దానికి కూడా అంటే ఫస్ట్ పైనుండే ఫ్లోర్ కూడా చాలా ఇబ్బందులు. అట్లా చేయడానికి కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనము స్క్వేర్ పైనుంచి మనం ఫోటో తీస్తే కెమెరా తీస్తే ఎట్లా 4 మూలలు రావాలి. మన కింద మనం ముగ్గు పోసినప్పుడు కానీ ఇల్లు స్టార్టింగ్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుంది, 4 మూలలు వస్తుంది. అట్లానే మరి 4 మూలలు ఎప్పుడైనా 4 మూలలుగానే రావాలి. అట్లా వచ్చినప్పుడే దానికి సరి అయిన మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాయి. ఈశాన్యం కట్ అయితే ఈశాన్యం లోపించిన అగ్రహానికి మనం ప్రకృతి అగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది. మరి ఇక్కడ అగ్ని పెరుగుతుంది కాబట్టి చెడు ఫలితాలకు మనం భరించాల్సి వస్తుంది. ఇక్కడ వాయువ్యం కూడా పెరుగుతుంది కాబట్టి మనం లేని పంచాయతీలు కోర్టు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. సూర్యరశ్మి పడటం మంచిదే, కానీ అట్లా చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, తూర్పు మొత్తం సమానంగా ఈడ 10 ఫీట్లు తీసుకుంటే ఆ అగ్నిలో కూడా 10 ఫీట్లే తీసుకోండి. తూర్పు ఈశాన్యంలో 10 ఫీట్లు, అగ్నిలో 10 ఫీట్లు తీసుకొని ఈడికెళ్ళి ఆడికి ఒకేలాగా ఒకే తీరుగా ఆ యొక్క సూర్యరశ్మి వచ్చే విధంగా మీరు గ్యాప్ ఇవ్వండి. లేదా ఉత్తరమే మనకు స్థలం ఉన్నది మరి అనుకున్నప్పుడు ఉత్తరము కూడా మరి తూర్పు ఈశాన్యం మొదలుకొని పడమర వాయవ్యం వరకు మరి ఈడికెళ్ళారు సమానంగా 10 ఫీట్లే తీసుకోండి, 15 ఫీట్లే తీసుకోండి, సమానంగా ఈడికెళ్ళాడికి సమానంగా కట్ చేసి అట్లా సూర్యరశ్మి వర్షం నీరు వచ్చేటట్టుగా అట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా ఒక ఈశాన్యాన్ని కట్ చేయడం మాత్రం అది సరి అయిన పద్ధతి కాదు. మీరు గమనించగలరు. మీరు కూడా అట్లా చేసి ఉన్న ఇళ్లను కూడా మీరు కూడా దాన్ని పరిశోధన అంటే మీరు చూడొచ్చు. మీ చుట్టాలల్లా, మీ ప్రకారల్లా, మీ యొక్క స్నేహితులల్లా కూడా ఇట్లా చేసిన ఇల్లు కొన్ని ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఒకసారి గమనించండి. అట్లా చేయరాదు. మొత్తం 4 మూలలు అంటే స్క్వేర్గా ఉండే విధంగా దాన్ని నిర్మించుకోవడమే సరైన పద్ధతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. మనకు వాస్తుపరంగా డబ్బులు అంటే లక్ష్మి, కనకవర్షం, లక్ష్మి. డబ్బులు కావాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఏదైనా బిజినెస్ చేయాలి. బిజినెస్ అంటే ఆ బిజినెస్ షాపు కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏ రకమైన షాప్ అయినా ఉత్తరం ముఖ ద్వారం అంటే ఉత్తరం సింహద్వారం అనొచ్చు, ఉత్తర ముఖద్వారం అనొచ్చు, ఉత్తరం సెటర్లు అనొచ్చు. అంటే తూర్పు పడమర సాగి ఉన్న రోడ్డుకు ఉత్తరం పెట్టబడిన షాపు ఏదైతే ఉందో ఆ షాపు గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఉత్తరముఖం షాపు ఉన్నప్పుడు ఆ షాపులో యజమాని ఏ దిశలో కూర్చోవాలి, ఏ దిశలో అంటే ఎన్నో ఏ దిశకు మరి అగ్నిలో ఈశాన్యంలో కూర్చోవడానికి వీల్లేదు. ఎక్కడ కూర్చోవాలి? ఉత్తర ముఖ ద్వారం ఉన్న షాపు ఏదైతే ఉందో దానికి వాయవ్యంలో ఉత్తర వాయవ్యము పారుకు అంటకుండా పడమర వాయవ్యము గోడను పారుని ఆనుకొని కుర్చీ టేబుల్ వేసుకొని తూర్పు ముఖంగా యజమాని కూర్చొని బిజినెస్ చేస్తున్నప్పుడు గల్ల పెట్టే డబ్బులు వేసేది, డబ్బులు దాచేది, లక్ష్మీ ప్రసన్నత గల్ల అనొచ్చు, బీరు అనొచ్చు. మరి ఆ బీరు అని కుడి వైపున ఉండాలి. ఎందుకు అంటే తూర్పు ముఖంగా యజమాని కూర్చున్నప్పుడు కుడి వైపున అతనికి యజమాని తూర్పు ముఖంగా ఉన్నప్పుడు కుడి చేతి వైపు అంటే దక్షిణ వైపు నుండి ఆ గల్లా పెట్టే ఉత్తరం చూస్తూ ఉండాలి. మరి ఇతని కుడి చేతి వైపు ఉంటే ఇటు మళ్ళీ డబ్బులు అల్లా గాయడం జరుగుతుంది. అదే ఉత్తరము చూపుగా కూర్చోవలసి వచ్చినప్పుడు ఎడమ చేతి వైపు ఆ బీరువాని డబ్బులు ఉండే బీరువాని ఉంచుకోవాలి. ఈ యొక్క ఉత్తరము ఉండబడిన షాపుకి నైరుతిలో కూడా కూర్చునే అవకాశం ఉంది. నైరుతిలో తూర్పు ముఖంగా కానీ
ఉత్తరముఖంగా కానీ సింహాసనం లాంటి అరువు కానీ దిమ్మ కానీ సింహాసనం లాంటి మంచి కుర్చీ కానీ వేసుకొని యజమాని నైరుతిలో కూర్చునే అవకాశం కూడా ఉన్నది దీనికి. అంటే ఉత్తరము యొక్క షాపింగ్ కు మాత్రము నైరుతిలో కూర్చోవచ్చు, ఉత్తర పడమరము కలిసిన వాయువ్యంలో కూర్చొని తూర్పు మళ్ళీ బిజినెస్ చేయొచ్చు, ఇటు నైరుతిలో కూర్చొని కూడా బిజినెస్ చేయవచ్చు. నైరుతిలో కూర్చున్నప్పుడు కూడా తూర్పు ముఖంగా ఉన్నప్పుడు కుడివైపుకు గల్లపెట్టే ఉండాలి, మరి ఉత్తరము ముఖంగా కూర్చున్నప్పుడు ఎడమ వైపుకు బీరువా ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ లక్ష్మి వచ్చిన లక్ష్మి మన యొక్క షాపులో లాభం వచ్చి ఉంటుంది. సో మరి వచ్చే కస్టమర్ ఏ దిక్కు నుండి అంటే ఉత్తరం ఈడికెళ్ళడానికి జాబ్ ఉంది, ఏ దిక్కు నుండి అంటే ప్రప్రథమంగా ఉత్తర ఈశాన్యం నుండి మెట్లు అమర్చబడి ఆ మెట్ల నుండి వచ్చే కస్టమర్ లోపలికి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. లేదా వాయువ్యం నుండి ఈశాన్యం వరకు మెట్లను కూడా చేయవచ్చు. సో వీలున్నట్లయితే ఉత్తరం సగభాగం అంటే అటు వాయువ్యం కాకుండా వాయువ్యం నుండి ఉత్తర సగభాగం వరకు అరుగుని ఏర్పాటు చేయాలి. అంటే అక్కడి నుండి దిగి ఎక్కడకుండా అరుగుని కానీ గ్లాస్ తో ఫిట్టింగ్ కానీ చేసుకోవాలి. ఉత్తర సగభాగం నుండి ఉత్తర ఈశాన్యం వరకు అంటే లోపలికి వచ్చే విధంగా బయటికి పోయే విధంగా అమర్చుకున్నట్లయితే అది నెంబర్ 1 గా ఉంటుంది. అట్లా లోపలికి వస్తూ బయటికి పోతూ ఉన్నప్పుడు కస్టమర్ లోపలికి వచ్చే యొక్క ఈశాన్యం నుండి వచ్చినప్పుడు మనకు బిజినెస్ అనుకున్న విధంగా జరుగుతుంది. యజమాని వాయువ్యంలో కూర్చొని తూర్పుముఖంగా చూస్తూ ఈశాన్యం నుండి ఉత్తర ఈశాన్యం నుండి లోపలికి కస్టమర్ వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బిజినెస్ అమోఘంగా జరుగుతుంది. ఈ అగ్నిలో మాత్రము అంటే ఉత్తరముఖంగా ఉండబడిన షాపుకు అగ్నిలో కానీ ఈశాన్యంలో కానీ యజమాని కూర్చొని బిజినెస్ చేయడానికి వీలు లేదు. అందుకని మీరు గమనించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. మన గృహమును వాస్తు పండితులతోని చూయించుకొని సక్రమైన పద్ధతిలో అన్ని దిశలు అంటే అష్ట దిక్కులు 4 దిక్కులు 4 మూలలకు ఏ దిక్కుకు ఏ రకంగా ఉండాలనేది సరి అయిన పద్ధతిలో మనము ప్రకృతికి అనుగుణంగా నియమించుకున్నప్పుడు మనకు ఈ స్థలము ఉన్నప్పుడు ఈ గృహంలో మనం నివసించుకుంటూ మనము కొనాలనుకుంటే వేరే ప్లాట్ కానీ మనకు ఈశాన్యం తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ అంటే మనది ఈశాన్యం గృహం కనుక మన ముందు నుండి పోయే రోడ్డు ఉత్తరానికి సాగుతూ పోతే ఉత్తర ఈశాన్యము, తూర్పుకు సాగుతూ పోతే తూర్పు ఈశాన్యము. మరి తూర్పు ఈశాన్యానికి అంటే మన ఇంటి పక్కనైనా పర్వాలేదు, ఇంటి పక్క కాదు ఇంక కొంత దూరంలోనైనా పర్వాలేదు, మనము ఎక్కడనైనా ఆ దగ్గరలో ఒక ప్లాట్ కొన్నట్టయితే మనము ఆ ప్లాటుని ఎంత ఎక్కువ రేట్ పెట్టైనా మనకి ఈశాన్యంలో ప్లాట్ దొరుకుతుందంటే ఎంత ఎక్కువ రేట్ అయినా దాన్ని మనము తప్పకుండా కొనాలి. ఎందుకు కొనాలి? ఆ ప్లాట్ కొని మనం తూర్పు ఈశాన్యంలో కొన్ని ఇళ్ళ తర్వాత ఉన్నా పర్వాలేదు, అక్కడ ఆ ప్లాట్ కూడా సరైన పద్ధతిలో అంటే స్క్వేర్గా ఉండి అది కూడా ఈశాన్య పద్ధతి ప్రకారంగా దిక్సూచి ప్రకారంగా కరెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్లాట్ను మనం కొని ఆ ప్లాట్లో అంటే తూర్పు ఈశాన్యంలో దొరికినా ఇటు ఉత్తర ఈశాన్యంలో దొరికినా ఈ 2 ఈశాన్యాలల్లో ఎక్కడ ప్లాట్ దొరికినా దాన్ని వదలకుండా మీరు కొనండి. ఎందుకంటే దాంట్లో ఆ ప్లాట్ ఎప్పుడైతే కొంటున్నామో ఆ ప్లాటులో నైరుతి మూలలో ఒక షెడ్, ఒక రేకుల రూము, ఒక ఎలాంటిదైనా ఒక చిన్న రూము లెక్క వేసి దానికి ప్రారి పెట్టి ఒక గేటు పెట్టి అంటే అక్కడ కొన్న కళలో మనం ఇల్లు కట్టాం కదా, అది మన పేరు మీద ఉండి అక్కడ మనం సరి అయిన పద్ధతిలో గేటు పెట్టుకొని ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ గేటు వచ్చేటట్లు దానిలో నైరుతి భాగాన ఒక రూము వచ్చేటట్టు ఆ రూములు అప్పుడప్పుడు మనం పోయినప్పుడు వాడుకునే విధంగా ఉంచి సో
ఆ ప్లాట్కి మనకు ఈశాన్యంలో ఉండబడిన ప్లాట్కి మన ఇంటికి రాకపోకలు సాగుతూ ఉండాలి. ఎప్పుడో తాళం పెట్టి 6 నెలల దాకా సంవత్సరం దాకా పోకుంటుంటే కాదు, మన ఇంటికి మన ప్లాట్కి ఎప్పుడైనా రాకపోకలు మనం పోయి వస్తూ ఉండాలి. అలా చిన్న చిన్న కూరగాయలు కానీ పూల చెట్లు కానీ ఇంకేవి కానీ పెట్టుకొని మనం అప్పుడప్పుడు ఈ ఇంటికి ఆ ప్లాటుకు మనము రాను పోను ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్లాట్ యొక్క పవరు మన ఇంటికి కూడా ఏమాత్రం కొంచెము తక్కువ ఎక్కువ ఏమన్నా వాస్తు లోపాలన్నా కూడా అది మనకు కుడి భుజంగా నిలబడి మనకు ఊతమినిస్తుంది. ఆ ప్లాట్ మనం ఈ గృహంలో నివసిస్తూ ఆ ప్లాట్కు పొయ్యి వస్తున్నాం కనుక, ఆ ప్లాట్ మన పేర ఉన్నది కనుక ఆ ప్లాటు అద్భుతంగా అది కూడా దిక్సూచి ప్రకారంగా అది కూడా దిశ ప్రకారంగా ఉండి మరి స్క్వేర్గా ఉండి ఈశాన్యం పెరుగుతూ ఉన్నట్టయితే ఆ ప్లాటు మనము ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటున్నట్టయితే అద్భుతమైన శక్తి మనకు డబల్, అంటే ఈ వాస్తు ఈ ఇంట్లో ఉంటే ఎంత అయితే మనకు కలిసి వస్తుందో దానికి డబల్ గా కల్పింపజేస్తుంది, మనకు బలమిస్తుంది, మన గృహానికి బలమిస్తుంది. కనుక తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కానీ మీకు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ప్లాట్ కొనే అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా రేటు ఎంతైనా కొన్నట్టయితే మీకు డబల్ బలంగా కలిసి వచ్చి మీకు అదృష్టము తెచ్చి పెడుతుంది ఆ ప్లాటు. కనుక మీరు దీన్ని మర్చిపోకుండా కూడా ఆలోచించండి. మీకు దొరికితే తప్పకుండా తీసుకోండి. ఆ పెట్టిన రేటుకు ఎక్కువ రేటు వచ్చినా కూడా దాన్ని అమ్మకండి. అదే మనకు సంపాదించి పెడుతుంది ప్రకృతి సిద్ధంగా మనకు. కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు షాప్ గురించి అంటే ఒక్కొక్క దిక్కు మనకు 4 దిక్కులు 4 మూలలు 4 మూలలు ఉంటాయి. కానీ ఎక్కువ మనము కట్టేది తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఈ పేసుల మీదనే మన గృహాలు కానీ ఇళ్ళు కానీ మనకు షాపులు కానీ కట్టుకుంటాం. మూలలు అంటే విదిక్కు అంటే ఈశాన్య ముఖం పెట్టి కానీ అగ్నికి కానీ నైరుతికి కానీ ఇటు వాయువ్యం కానీ పెట్టి కట్టాము. కట్టేది ఎట్లా కడతాము? దిక్కుకు ముఖం వచ్చేటట్టు కడతాము. అంటే ఒక్కొక్క దిక్కులో షాపు అన్నప్పుడు అందరికీ అవసరమే, ప్రతి మానవునికి షాపు అవసరమే. షాపు అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ రకమైనదైనా షాపే. చిన్న దుకాణమైనా అనుకోవచ్చు, పెద్ద షాప్ అయినా అనుకోవచ్చు, కోట్ల విలువ టర్నోవర్ ఏదైనా షాపే. మరి కొద్ది చిన్న దుకాణమైనా కూడా షాపే. అంటే మనం బిజినెస్ చేసేది అది షాపు అంటాం, బిజినెస్ చేసేది కనుక దాన్ని షాపు అంటాం. సో ఈరోజు దక్షిణముఖంగా ఉండబడిన దక్షిణ ముఖ ద్వారం ఉండబడిన అంటే తూర్పు పడమర రోడ్డు ఎప్పుడైతే ఉంటుందో ఆ రోడ్డుకు ఎదురుగా ఉన్నప్పుడు మనము దక్షిణముఖంగా చూస్తున్నప్పుడు మన షాపు సింహద్వారం ఎటు ఉంటుంది? దక్షిణం ఉంటుంది. దక్షిణ సింహద్వారము ద్వారాలు పెట్టి అమ్మే షాపులు కొన్ని ఉంటాయి. ద్వారమే కాదు, షటర్ ఉంటుంది. షటర్ అంటే చిన్న చిన్నవి కావు కదా, పెద్దది కనుక షటర్ ఉంటుంది. షటరే కాదు, ఒక షటర్ కాదు, 2వ షటర్ కూడా ఉంటుంది, 3వ షటర్ కూడా ఉంటుంది. ఈ రకంగా మన షాపును బట్టి, బిజినెస్ని బట్టి, మెటీరియల్ బట్టి మనం పెద్దగా పెంచుకుంటూ పోయినప్పుడు మరి దక్షిణముఖంగా ఉన్న షాపులో మనము ఆ యజమాని ఎక్కడ కూర్చొని ఎటు మళ్ళీ ఎట్లా బిజినెస్ చేయాలి? దక్షిణముఖంగా మరి షట్టర్లు వేసినప్పుడు షాపు పెట్టినప్పుడు మనం ఇక్కడ ఎటు అప్పుడు ఎక్కడ కూర్చోవాలి? మరి ఈశాన్యంలో కూర్చొని బిజినెస్ చేయడానికి వీల్లేదే, అగ్నిలో కూర్చొని బిజినెస్ చేయడానికి వీల్లేదే, మరి వాయువ్యంలో కూర్చొని బిజినెస్ చేయడానికి వీల్లేదే. ఎక్కడ కూర్చోవాలి? దక్షిణ ముఖము షాపు ఎప్పుడైతే ఉందో నైరుతిలోనే కూర్చోవాలి యజమాని. యజమాని అంటే ఆ బిజినెస్ నడిపే ఓనరు నైరుతిలోనే కూర్చోవాలి. నైరుతిలో కూర్చొని ఎటు ముఖము? తూర్పు ముఖంగా కూర్చోవాలి. నైరుతిలో కూర్చున్నప్పుడు అరుగులు, సింహాసనాలు అన్నేసుకొని కూర్చోవచ్చు, లేదా కుర్చీ టేబుల్ కూడా వాడవచ్చు. అంటే అన్ని మూలలకేమో అరుగులు దిమ్మెలు కట్టడానికి వీల్లేదు. ఈ ఒక్క మూలకు మాత్రము అరుగు దిమ్మె కూడా, భూమి నుంచి దిమ్మె కూడా కట్టుకొని కూడా
కూర్చొనే అవకాశం ఉన్నది. మరి నైరుతిలో కూర్చొని యజమాని తూర్పుకు చూస్తున్నప్పుడు మరి గల్ల అంటే మన బీరువా, మన డబ్బులు, లక్ష్మి, మనము బేరము మాట్లాడి ఆ వచ్చే డబ్బులని మనం దాచేదే బీరువా అంటాము, గల్లపెట్టె అంటాము. అక్కడ లక్ష్మీ ప్రసన్నత ఉంటుంది కనుక మనం ఏ పక్కకు పెట్టుకుంటే మనకు అధిక సంపద తయారైతుంది, వస్తుంది. ఆ లక్ష్మి మనకు కటాక్షంగా చూస్తుంది. అంటే తూర్పు ముఖంగా కూర్చొని బిజినెస్ చేసేటప్పుడు కుడివైపు అంటే కుడి చేతి వైపు గల్ల పెట్టే కానీ బీరువా కానీ పెట్టి అందులో మాత్రమే మీరు ఆ డబ్బుని దాచి ఉంచాలి. అక్కడ డబ్బు పెట్టే దగ్గర ఒక లక్ష్మి ఫోటో పెట్టుకొని అందులో మీరు డబ్బు దాచి ఉంచినట్లయితే ఆ డబ్బుకు డబలుగా అందులో మనకు ఆ యొక్క ప్రకృతి, ఆ లక్ష్మీమాత మనకు ప్రసాదిస్తుంది. ఏదో తూర్పు ముఖంగా ఉండి బిజినెస్ చేసినప్పుడు మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది. లేదు నేను ఈ ఏములకు కూర్చుంటా అంటే మాత్రం కుదరదు. కానీ ఉత్తరం ముఖం కూడా కూర్చోవచ్చు కానీ బిజినెస్ కు సరైన పద్ధతిలో ఉండదు. ఈ బిజినెస్ ఓనరు తూర్పు ముఖమే కూర్చోవాలి, లేదా ఉత్తరం. రెండో పాయింట్ ఏంటంటే ఉత్తరం కూడా కూర్చొని చేయవచ్చు. ఉత్తరం కూర్చున్నప్పుడు ఎడమ వైపు ఉండాలి గల్లపెట్టే, తూర్పు కూర్చున్నప్పుడు కుడివైపు ఉండాలి గల్లపెట్టే. కానీ దక్షిణం చూస్తూ బిజినెస్ చేయకూడదు. మీరు నైరుతిలో కూర్చొని తూర్పు ముఖంగా ఎప్పుడైతే మాట్లాడుతారో వచ్చే కస్టమరు మన తూర్పున కూర్చొని వారు పడమర చూస్తూ మనతోని బేరం మాట్లాడే విధంగా అమర్చుకొని మన గల్లపెట్టే మనకు మీరు కూర్చునే స్థలానికి కుడివైపున ఉండేట్టు చూసుకోండి. అప్పుడే లక్ష్మి తాండవించును. మీ యొక్క బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. జై శ్రీరామ్.